ఈ రోజు కోర్టు ముందు ఇంతమంది వెయిట్ చేస్తుంది ఒక దొంగకో, ఒక దోపిడీదారుడికో, ఒక టెర్రరిస్ట్ కో కోర్టు వెలువరించే తీర్పు కోసం కాదు. ఈ దేశంలోనే కాదు, చాలా దేశాల్లో తనకంటూ ఒక గ్రేట్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్న ద మోస్ట్ సక్సెస్ఫుల్ సెన్సేషనల్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రియలిస్ట్ రుద్రగంటి రామకృష్ణరాజు. ఆయన ఎన్ని చేసినా కూడా ఎవరు సక్సెస్ఫుల్ నీకేం తెలుసు? వాడు ఎంతమంది అమాయకుల ప్రాణాలు తీశాడో నీకు తెలుసా? వాడు ఒక హంతకుడు. ఈ రోజు మీ కేసులో జరుగుతుంది విచారణ కాదు, ఫైనల్ జడ్జిమెంట్. మీ మీదకు వచ్చిన ఆరోపణల్ని కప్పిపుచ్చుకోవటానికి 10 మంది అమ్మాయిల చావుకి కారణమయ్యారు. అంతేకాదు, మీకు ఎదురు సాక్ష్యాలు చెబుతారన్న అనుమానంతో 25 మంది అమాయకుల ప్రాణాలు విచక్షణారహితంగా తీయించారు. ఈ నేరాలన్నీ మీరే చేయించారని స్వయంగా ఒప్పుకున్నారు. దీని గురించి మీరు గాని, మీ తరఫు న్యాయవాది గాని కోర్టు వారికి ఏమైనా చెప్పదలుచుకున్నారా? కేసు పూర్వాపరాలు పరిశీలించిన మీదట సెక్షన్ 310 ఎలిమినేషన్ ఆఫ్ ఎవిడెన్స్ మరియు ట్యాంపరింగ్ ఆఫ్ ఎవిడెన్స్, సెక్షన్ 307 డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ కాజ్ ఆఫ్ మర్డర్ ప్రకారం ఉరిశిక్ష విధించడమైనది. కోర్టులో రుద్రగంటి రామకృష్ణరాజుకు ఉరిశిక్ష. తీర్పు విషయంలో హర్షం వ్యక్తం చేసిన ప్రజల కోరిక. హార్ట్ బీట్ రైజ్ అయింది. వెంటనే ఇంజెక్షన్ తీసుకురండి, ఫాస్ట్. అసలు ఏమైంది? ఉరిశిక్ష తేదీని త్వరలో ఖరారు చేయనున్న కోర్టు. స్విచ్ ఆఫ్ ద టీవీ, స్విచ్ ఆఫ్ ద టీవీ. ఈ అమ్మాయిని డిస్టర్బ్ చేసింది తన తండ్రికి ఉరిశిక్ష అన్న న్యూస్. ఇంకెప్పుడు టీవీ ఆన్ చేయకండి. ఉరిశిక్ష పడ్డ ఖైదీని కలవడం కుదరదు అంటే కోర్టుకెళ్ళి స్పెషల్ ఆర్డర్స్ తెచ్చుకున్నాడు మీ లాయర్. ఏదో మాట్లాడాలంట. నువ్వు చావాలంటే ఉరి తీయాలేమో, కానీ నీ కూతురు చావాలంటే ఒక్క ట్యూబ్ లాగితే చాలు. గుర్తుంచుకొని మాట్లాడు. తప్పు చేయకుండా ఎందుకు నేరం ఒప్పుకున్నారు? లక్షలాది మందికి దారి చూపించిన ప్రాణం సార్ అది. అది అన్యాయంగా పోవడం చాలా దారుణం సార్. రీఅప్లై చేయడానికి సంతకం పెట్టండి. ఇప్పుడు నా ప్రాణానికి విలువ లేదు, విలువైంది నా బిడ్డ ప్రాణం. దయచేసి. ఈ రోజు మన అనంతపురం పట్టణం నిండుగా పండుగ వాతావరణంతో ఉండడానికి కారణం మన రాష్ట్ర ముఖ్యమంత్రి రాయుడి గారి ఏకైక కుమార్తె ప్రియారావు గారి వివాహం జరుగుతుండటమే. ఈ వివాహానికి మహామహులైన జాతీయ నాయకులు, ప్రాంతీయ నాయకులు, అనేక మంది ప్రముఖులు విచ్చేయడంతో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. నమస్తే సార్జీ. నమస్కారం సార్, మన ఛత్తీస్గఢ్ సీఎం గారు. బాబుని కలిసండి. నమస్తే పెద్దయ్య. బాబుని కలిసిపో. ఇప్పుడే మన రాష్ట్ర గవర్నర్ గారు విచ్చేస్తున్నారు. మన స్టేట్ సిఎస్ గారు, పోలీస్ అధికారులు వారిని ఆహ్వానిస్తున్నారు. నమస్తే. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నా. నమస్తే. సీఎం గారు ఎక్కడున్నారు? ఇక్కడ ఉన్నారు. రండి గవర్నర్. నమస్తే సీఎం గారు. నమస్కారం. ఆ ఛత్తీస్గఢ్ సీఎం గారు, మా గవర్నర్ మేడం నిర్మలా, మై వైఫ్. నమస్తే. ఆ మామయ్య, మా మామగారు. నమస్తే. ఈ సీమలో మా రాజకీయ బలానికి పునాది ఆయనే. ఆయన లేకపోతే మేము లేవు. నమస్తే. ఉంటా. పెళ్లి కొడుకు ఎవరండి? నా మేనల్లుడే. ఈ స్టేట్ ని నేను చూసుకుంటాను, ఈ సీమని వాడు చూసుకుంటాడు. సో అధికారము మీ చేతి నుంచి పోనివ్వరు, అమ్మాయిని మీ ఇంటి నుంచి పోనివ్వరు.
నైస్ సీఎం గారు. మేడం, తెలంగాణ సీఎం కొడుకు. ఏడప్పా మీ నాయన? సారీ అంకుల్, ఏదో ప్రోటోకాల్ అట, బిజీగా ఉన్నారు, అందుకే నన్ను పంపించారు. సరే సరే. అంకుల్ ప్రియన్ కలిసి ఒకసారి హాయ్ చెప్పొస్తాను. ఈ తూరి ఎలక్షన్ లో నాగిరెడ్డి నిలబడకుండా మీరే చూడాలన్నా, ప్లీజ్ అన్న. సరే, ముందు బాబుని కలిసిపోండి. సరే అన్న. మీరు కూర్చోండి. మీరు కూడా. సీఎం గారు నమస్కారం సార్. ఎంపీ ఎట్టుండా? మాకు తలనొప్పిగా ఉన్న మునిరెడ్డిని మీరు చంపించడం వల్ల మేము చాలా బాగుండాం సార్. భోంచేసా చేస్తాం సార్. అన్నా, ఏమి? అమ్మాయి గారిని లేపుకుపోయినాడన్నా. ఎవడు? తెలంగాణ సీఎం కొడుకు. ఒకసారి హాయ్ చెప్పేసి వస్తాను. బుద్ధుండదా మీకు? ఏం చేస్తుంటారు మీరంతా? ఏం చేసినదిరా? ఇన్నేండ్లు కాపాడుకొచ్చిన పరువు అందరి ముందర పోగొట్టింది. పోదు పోదు మావయ్య. ఎట్లా? నువ్వుండ్లా? నేనేం చేయాలా? నా కూతురు పెళ్లికొచ్చిన పెద్దలందరూ నన్ను క్షమించాలా? ఈ పెళ్లి జరగడం లేదు. మా ఇంటి పెద్ద, మా దైవం, మా మావయ్య గారు గుండె ఆగి చనిపోయినాడు. మనవరాలి పెళ్లి ఆనందం ఆయన గుండెని ఆపేసినది. దుఃఖంలో ఉన్నాం. మళ్ళా కలుద్దాం. ఏం మలేష్, నీ సైడ్ డీల్ చేసినా కదా, సెటిల్మెంట్ డబ్బులు ఇంకా పంపలేదే? నవీన్ భాయ్, నువ్వు క్లియర్ చేసిన సైట్ అమ్ముతున్నాను, ఆ డీల్ అయిపోగానే మీ డబ్బులు పంపించేస్తాను భాయ్. నాకు నీతో పనుంటే నేను ఇస్తా, నాతో నీకు పనుంటే నువ్వు ఇయ్యాలా. లేని దేనికడ తేడా చేసినావు అనుకో, నీకు ఇచ్చిన ల్యాండ్ మళ్ళీ నేనే కబ్జా చేస్తా. అప్పుడు అడిగిపోతావు సెటిల్మెంట్కి. ఎవరు నిన్ను బచాయించేది? సార్ ప్లీజ్ ఒక్కసారి ఆలోచించండి. వాడు మా డిపార్ట్మెంట్కి చాలా సపోర్ట్. ఎన్నో కోవర్ట్ ఆపరేషన్స్ వాడితోనే చేయించాం. అంతెందుకు సార్, మీ పార్టీలో మీకు ఎదురొచ్చిన ప్రతి లీడర్ని ఎలిమినేట్ చేసింది వాడే. సిటీలో మీరు మార్క్ చేసిన ప్రతి ల్యాండ్ని మీ కంట్రోల్లోకి తెచ్చింది వాడే. మీరనేది కరెక్టే డీజీపీ గారు. వాణ్ణి నువ్వు వాడినావు, నేను వాడినా కాదన్ను. మనం పైకి లేవనికి పట్టుకున్న ప్రతి చెయ్యి తర్వాత మన భుజం మీదనే వేస్తా అంటే ఎట్లా? గమ్యం చేరాలంటే గుర్రం మీదకి మనం ఎక్కాలి, గుర్రం మన మీద కాదు. రే సంజయ్, దిస్ టైమ్ ఇస్ అప్. నా చేతుల్లో పోయిన ఏ ప్రాణం వేస్ట్ అవడానికి వీల్లేదు. పార్టీ కన్నా ఉపయోగపడాలి, లేదా మా అన్న ఇమేజ్ పెరగడానికి కన్నా ఉపయోగపడాలి. ప్లాన్ ఇస్ ఫ్యూనరల్. బావా, ఏపీ సీఎం గారు ఫోన్. రాయుడు, ఐమ్ సారీ, పనుండి రాలేకపోయినా పెళ్లి బాగా జరిగిందా? ఎట్టా జరుగుద్ది? నీ కొడుకుని పంపి నా కూతుర్ని లేపుకుపోతే పెండ్లెట్టా జరుగుద్ది రంజిత్ రెడ్డా? పెండ్లికొచ్చిన వాళ్ళ నోరు మూయించేయడానికి
పెంచిన మామనే చంపుకుంటుని కదా నా కోటక్క. ఉండడప్పా, ఆని తల నరికి ఈ సీమకి బలికూడు పెట్టకపోతే నేను నా అప్పకే పుట్టలా. రారా రా, నా ఇంటి గేట్ కాదు, నా స్టేట్ టోల్ గేట్ దాటి చూస్తా. నీ కూతురికి నీకు మధ్యలో నా కొడుకు కాదు, నేనే నిలబడుతున్నా. ముట్టుకో, దమ్ముంటే ముట్టుకో. పాలిటిక్స్ లోనే కాదు, ప్రతి పనిలో మేమిద్దరం పార్ట్నర్స్ రా. ఒక్క మాట చెప్పాలిగా. డాడీ అది వినడు మామ, అందుకే నేనే రమ్మన్నా. రాజకీయం అంటే నీ మాట వింటాడేమో. సొంత రక్తం గడప దాటుతాందంటే ఎవ్వరి మాట వినడు. నేను అంతేనమ్మా. నా బ్లడ్ జోలికొస్తే వాడు ఫ్రెండ్ అయినా సరే స్పేర్ చెయ్య. మ్యాటర్ నా దానికి వచ్చిందిగా. మీరిద్దరు లోపల ఉండ్రి, నేను చూసుకుంటా. ఆ డీజీ గారు సార్, శత్రువు సమర్థుడు సమవుచ్చి ఏం చేద్దాం? మీరే అన్నారు కదా సార్, టోల్ గేట్ దాటినామని. దాటనేమో. నువ్వును పోయి కొడుకుని అట్టంగా బిడ్డెత్తుకొస్తా. బావా, నడి రోడ్డు మీద తేల్చుకునే ఎవ్వారమైతే సొంత మామనే నేనెందుకు సంపుకుంటా? ఓడికి నేనెందో తెలుసు, నాకు ఓడెందో తెలుసు. అయినోడి దిగితే అంచనా వేస్తాడప్పా, కానోడి దిగాల, గట్టోడిని దించాలా. జాకపుని దించు. కిలోమీటర్ కొడుతుంది. అడ్డంగున్న బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ కైనా కోసుకొని దిగుతుంది. టార్గెట్ పెద్దది, ఒక్కటే ఛాన్స్. ఇవి చాలు. సీఎం, వాడి ఫ్యామిలీ, అందరి మూమెంట్ షాట్ నాకు కావాలి. రేపు గౌలుగుల్లో సదర్, దానికి సీఎంఏ చీఫ్ గెస్ట్. రెడీనా? రెడీ అన్నా. సదర్ మొదలవు కానీ బలమైన దున్నపోతులు చూసి వాటి పిర్ర మీద పొడి చేస్తే అదుపు తప్పి జనం మీద పడతాయి. అప్పుడు జరిగే పోలీస్ డైవర్షన్ చాలు. నేను టార్గెట్ ని కొట్టేస్తా. డాడీ, మీరంటే ఈ స్టేట్కి సీఎం, నేనెందుకు డాడీకి? ఈ స్టేట్కి నా కొడుగ్గా తెలిసిన నువ్వు రేపు నా సీట్కి వారసుడవని జనానికి తెలియాలిగా. మెయిన్ దున్నోడు అడ్డుపడుతున్నాడన్నా. మీరందరూ ఆ మెయిన్ దున్ననే పొడి చేయండి. అది అదుపు తప్పితే దాన్ని అప్పుడు ఎప్పటి వల్ల కాదు. ఏందది? అదేదో ఆ
సార్ మన పోరగాళ్ళు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. దెబ్బ తాకితే సౌండ్ గోల్కొండ దాటాలా, శాల్తీ సాలి బండ చేరాలా. చూసుకుందాం, బరాబర్ చూసుకుందాం. దిగితే రీసౌండ్ రావాలి. అదేంటో చూడు. ఓకే సార్. సార్ ఇక్కడ కొంచెం కంట్రోల్ తప్పుతా ఉంది సార్, మనం బయలుదేరితే మంచిది సార్. మీరున్నండి పైల్వాన్ సార్. బేటా బడా బడా తల్వార్లే మనలు ఏం చేయలేవు, ఈ చిన్న చిన్న సూదు మందులు ఏం చేస్తాయి. చూసుకుందాం, బరాబర్ చూసుకుందాం. సార్ మీకేం కాలేదు కదా సార్? హీఈస్ ద మ్యాన్. దున్నని ఆడించేటోడు కాదు, ఓడించేటోడు విన్నారు. అనౌన్స్ చేయండి. సరే, పని తొందరగా పుడతావాలా. బావా, మనోడు పని మొదలెట్టేసినాడంట. తెలుసప్పా, తెలుసు. మొదలెట్టకపోనీకి నేను వదిలింది బాణాన్ని కాదు, గుణపాన్ని. తింపుతా నేరుగా ఓడి గుంటెల్లోనే తిప్పుతా.
ఛాన్స్ మిస్ అయింది. ఆ మధ్యలో దూడింది ఎవడ్రా? వాడి సంగతి తర్వాత ముందు బుల్లెట్ తెలినోడు ఏమయ్యాడు? ఏ ఆ దున్న చేసిన గడబడి వల్ల అటెన్షన్ నీ మీదకి రాలే, కానీ వస్తుంది. నేను ఇంటెలిజెన్స్లో పనిచేశా. ఆ నెట్వర్క్ ఏందో నాకు బాగా తెలుసు. ట్రేస్ చేస్తారు. నీకు ఒకే ఒక ఛాన్స్ ఉంది, అది త్వరగా. You have 5 best friends in the nature. Feel the breeze. Feel the water. Feel the soil. Feel the nature. Feel the light. ఈ అద్భుతమైన సూర్యకిరణాలను అడ్డుకోవద్దు, ఆస్వాదించండి. మేడం మేడం, ఫ్యాన్ ఏం చేస్తున్నారా? ఎండపడుతుంది కదా, నల్లబడిపోతారు. లోపల పోదండి. ఏంటి మమ్మీ, డాడీతో మాట్లాడాలి. అది కదమ్మా, ఏమైంది? ప్లీజ్, ఓన్లీ డాడీ. నువ్వు అసలు డాడీ. ఏమైందమ్మా? డాడీ, సన్లైట్ ఆపేంత ప్రొటెక్షన్ నాకు అవసరమా? ఫారిన్ నుంచి ఇక్కడికి వచ్చి జాయిన్ అయినప్పుడే చెప్పాను, మీ ప్రోటోకాల్స్ నన్ను డిస్టర్బ్ చేయకూడదని. డాడీ, నేను ఒక సీఎం కూతుర్లా కాదు, ఒక నార్మల్ స్టూడెంట్ లా చదవాలనుకుంటున్నాను. అసలు నా ఫ్రెండ్స్ చాలా మందికి నేను ఎవరో తెలియకుండా మేనేజ్ చేస్తున్నా. చాలా హ్యాపీగా ఉన్నా. ప్లీజ్ కట్ దిస్ గ్రిల్ అరౌండ్ మీ. As you say. Okay. Thank you, Dad. హ్యాపీనా? డీజీపీ గారు, పిల్లలంతా చెప్తారు. డిస్టెన్స్ విత్ సైలెన్స్. మీ పని మీరు చేయండి. ఏదో చెప్తున్నారు సార్. మన నైట్ సిటీలోకి ఒక టీం దిగింది. అదే నైట్ ఓల్డ్ సిటీలో ఒక వెపన్ డీల్ జరిగింది. నిన్న సదర్లో మీ మీద మర్డర్ అటెంప్ట్ జరిగిందని, బుల్లెట్ కూడా ఫైర్ అయిందని మన వాళ్ళకి డౌట్ ఉంది సార్. ఈ దిగిన టీంకి ఆ స్టేట్ సీఎంకి సంబంధం ఏదో ఉందని మన వాళ్ళ అనుమానం. సిచ్యువేషన్ అసెస్ చేసే వరకు మీరు మూమెంట్ తగ్గించుకుంటే బెటర్. డీజీ గారు, దమ్ముంటే స్టేట్ టోల్ గేట్ దాటమని మా అన్నయ్య ఛాలెంజ్ చేసింది దాక్కోవడం కాదు, వాడు ఎలా వచ్చినా కొట్టడానికి. ఫస్ట్ ఫైండ్ దెమ్ అవుట్. ఆ తర్వాత ఒక్కొక్కడిని పార్ట్లుగా కట్ చేసి రిటర్న్ గిఫ్ట్ పంపిస్తా. ముందు వాళ్ళ మూమెంట్ ఎందుకు చూడండి. ఓకే సార్. నిన్న సదర్లో దున్నపోతును ఆపిందెవరు? కాలేజ్ స్టూడెంట్ సార్. ఏ సంజయ్, అలాంటోడు ఫ్యూచర్లో బాబు పక్కన ఉండు అవసరం, గుర్తుపెట్టుకో. ఏ కాలేజ్? ఆహా, ఈ రోజుల్లో స్టూడెంట్స్ అంతా ఒక క్రీమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వైపు పెడుతుంటే ఇంతమంది స్టూడెంట్స్ పొలిటికల్ సైన్స్ సెలెక్ట్ చేసుకోవడం అన్నది రియల్లీ అప్రిషియబుల్. ఈ సబ్జెక్ట్ తో బయటికి వెళితే మీకుండే కెరీర్ పాసిబిలిటీస్ డిస్కస్ చేద్దాం. యూ కెన్ బికమ్ జర్నలిస్ట్, అనలిస్ట్, సెఫాలజిస్ట్, పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అండ్ ఈవెన్ పొలిటీషియన్. ఇందులో మీరేం కావాలనుకుంటున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. వేర్ డు వి స్టార్ట్? నానా సార్, నువ్వేం కావాలనుకుంటున్నావు? పాథాలజిస్టు. పాథాలజిస్టు, గైనకాలజిస్టు కాదమ్మా, అనలిస్ట్ అంటే రాజకీయ విశ్లేషకుడు అని. ఏదో ఒకసారి చెప్పు. రాజకీయ విషకుడు. విషకుడా? విషకుడు అంటే విషం నింపేవాడు అని అర్థం బాబు. గదేగా సార్ ఇప్పుడంతా ట్రెండు. ట్రెండా? అవు సార్. ఇప్పుడు అనలిస్ట్ అంటే ఏంది?
ఒక మంచినీళ్ళ చెరువు లాంటి స్టేట్ను చూసుకోవాలి. బురద పూసుకొని అందులోకి దూకాలి, గెలకాలి, గలీజ్ గలీజ్ చేయాలి, కులం పేరు చెప్పి వాళ్ళను విడగొట్టాలి, బోడుగుండుకు మోకాలకు ముడేసి వాళ్ళు కొట్టుకునేలాగా చేయాలి. ఈ కన్ఫ్యూజన్ లో జనం ఉన్నప్పుడు గొప్పోని చెడ్డోని లెక్క చూపెట్టాలి, చెడ్డోని గొప్పోడని నమ్మియాలి, గెలిపియాలి. గిది సార్ ట్రెండు, గిదే ట్రెండు. అక్కడి నుంచి మన ప్రమోషన్ షురు అయితే సార్ ప్రతి స్టేటోడు నా గుంతల దూకు అని మస్తు పైసలు తెచ్చిస్తాడు సార్. మరి సమాజం పరిస్థితి ఏం సమాజం సార్? ఎవడన్నా ఎక్కువ మాట్లాడిననుకో ఉచితం బోర్డు పెట్టుడే. ఉచితం అంటే అంత ఈజీనా? అవు సార్, ముందర గింత గడ్డి పెట్టాలి, వెనకకెళ్ళి పాలు పితకాలి. గింత గడ్డి పెట్టి ఎన్ని పాలు పితికినా ఎవడు అడగడు సార్, అమ్మతోడు. ఇవి అనలిస్ట్ లక్షణాలు కాదు నాయన, టెర్రరిస్ట్ లక్షణాలు. ఇది లోకనీతి సార్, కూటనీతి. నాయన నువ్వు కూర్చో, మిగతా పిల్లలు చెడిపోతారు. ఓకే సార్. నువ్వు చెప్పమ్మా. యాక్టివిస్ట్ సార్. రీజన్? తారతమ్యాలు లేని సమాజాన్ని చూడాలనేదే నా ఉద్దేశం సార్. ఎలా? ముందు అందరిలో ఉన్న స్వార్థాన్ని తీసేయాలి. నేను గొప్ప, నేనే గొప్ప అనే ఈగోని తీసేయాలి. లేనివాడు పైకి రావాలని కోరుకోవాలి, ఉన్నవాడు లేనివాడికి అండగా నుంచోవాలి. అలా అనుకోవాలంటే మంచిది చెడేది అని ఆలోచించే తత్వం ప్రతి ఒక్కరికి ఉండాలి. దానికోసం నేను చివరి వరకు ప్రయత్నిస్తాను సార్. ఆహా, అద్భుతం అమ్మా. ఈ రంపపు సౌండ్ విన్న తర్వాత రామాయణం విన్నంత హాయిగా ఉందమ్మా చెవులకి. బాబు నువ్వు చెప్పమ్మా, నువ్వేం కావాలనుకుంటున్నా? సీఎం. ఏది డైరెక్ట్ గా అదేనా? అవు గదే. రీజన్? ఆ పోస్ట్లా దమ్ముంది సార్. ఎటెళ్ళినా ట్రాఫిక్ సిగ్నల్ లొల్లుండదు, నోట్ల పైప్ పెట్టి ఊదురుండదు. మన బర్త్డే అయితే స్టేట్ మొత్తం మన ఫ్లెక్సీలు వేస్తాయి. ఇక 1 పైసలతో అన్నదానం చేస్తాడు, రక్తదానం చేస్తాడు. మంది పైసలు ముట్టకుండానే స్టేట్ మొత్తం మన పేర్ల దావత్ అవుతుంది. వీటి కోసం సీఎం అవుతావా? యా. అయినా ఎలా అవుతావు? ఇయ్యాలే, పొయ్యాలే, గట్టిగా అరిస్తే తొయ్యాలే, అడ్డం వస్తే లేపాలే. అలా చేస్తే సీఎం అయిపోతారా? ఇప్పుడున్న వాళ్ళకి అట్లా కదా అయింది. బాబు ఇది క్లాస్ రూమ్, ప్రెస్ మీట్ కాదు, దయచేసి కూర్చోం. మళ్ళీ ప్రెస్ మీట్లో ప్రశ్నలు ఏంది? ఆహా, ఈ క్లాస్ లో స్ట్రెంగ్త్ చూసి సమాజం మారిపోతుంది అనుకున్నాను, కాలిపోతుంది అనుకోలేదు. అర్జెంటుగా ఇంటికి వెళ్ళి చెవులు కడుక్కోవాలి. ఏ సీఎం, నీ లాజిక్ మస్తు నచ్చింది. ఇయాటి నుంచి మనం ఒకటే పార్టీ. పార్టీ నాది, నువ్వు జాయిన్ అవ్వు. ఏదో ఒకటి. ఏంటి సీఎం లేపేడాలని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? సీఎం కాబోయే అల్లుడిని మా మానా ఇష్టం, మధ్యలో నువ్వేంది? సీఎం కి కాబోయే అల్లుడివా? అవు, ఆయనకు కూతురు ఉంది, దానికి మన మీద మస్తు లవ్ ఉంది. నన్ను చేసుకో అని ఒకటే లొల్లి. నేను అంటే చాలు అట్లా అల్లుడైపోతా. ఏంటి ఊ అంటే అల్లుడైపోతావా? ఏయ్, నువ్వెందుకు వరి అవుతున్నావు? నీకు నా మీద నజరు ఉందా ఏంది? నేను అంటే నువ్వేమన్నా పెద్ద ఫిగర్వా? జస్ట్ యావరేజ్. యావరేజా? మళ్ళా సీఎం కూతుర్ని చూస్తే కుక్క పెడతావు నువ్వు. అసలు నువ్వు చూసావా? ఏం మాట్లాడుతుంది బ్రో? బట్టలు చింపేసుకుంటుంది మనల్ని చూస్తే. సిగ్గుంది అలా మాట్లాడడానికి? ఏయ్, మనల్ని చూస్తే ఆ పోరే సిగ్గిడిచి పెడుతుంది. గుర్రం తెలిసినా నీకు? గట్లా సకిలిస్తుంది. మనం కనిపిస్తే ముద్దులు పెడుతుంది చూడు, గప్ప 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 అని. నువ్వు ఒక్కడు పెట్టే టైంలో అది 10 పెడుతుంది. అసలు హగ్ ఎట్లీస్లో తెలుసా? ఉంటుంది, ఊపిరాడదు. నువ్వైతే యావరేజ్ ఇస్తావులే, దాన్ని ఎదగట్లేదు. నీ అంక బాగుతానా? అప్పుడు చేసుకోవచ్చుగా. అది అందంగా ఉంటుంది, నేను చేసుకోను. అందంగా ఉంటే చేసుకోవా? ఇదేం లాజిక్? ఏం బాయ్ రాహుల్, నువ్వు చెప్పాయా? ఓ అందమైన పోరిని చేసిన ఊళ్ళోకి పోయినావు అనుకో, ఏమంటారు? ఏవి నీకు మస్తు పెళ్ళం దొరికిందిరా అంటారు. అదే ఇటువంటి యావరేజ్ పోరిని చేసుకుని పోయినావు అనుకో, దీనికి ఏమన్నా మొగుడు దొరికిందిరా అంటారు. ఎప్పుడు అటెన్షన్, ఎలివేషన్ మన మీదే ఉండాలి, అంతేగా? ఏమన్నా చెప్పినావన్నా? అందం షేర్ మార్కెట్ లెక్క, ఏ రోజైనా ఢమాల్లో పడిపోవచ్చు. అదే గిట్లాంటి యావరేజ్ అందం అనుకో, రియల్ ఎస్టేట్ లెక్క రోజు రోజు పెరుగుడే కానీ తరగదు. అందుకే నువ్వు యావరేజ్ కొట్టేసినావు. అబ్బా ఏమన్నా దొరకవన్నా పలుసు నువ్వు దొరకరువే. నిన్ను నీ సంగతి తీరుస్తా.
ఏమో రాహుల్ దీని తిప్పుడు కూడా యావరేజ్ ఉంది కదా. అవునా సుబ్బమ్మ కోల్డ్ వాటర్ తీసుకురా. భగవంతుడు మనకి అద్భుతమైన ఎలిమెంట్స్ ఇచ్చాడు. సీఎం కాబోయే అల్లుడిని వీడు డిస్టర్బింగ్ ఎలిమెంట్. నీ ధ్యాస శ్వాస మీద మాత్రమే ఉండాలి. గుర్రం తెలుసునా నీకు? గట్లా సకిలిస్తుంది. జస్ట్ యావరేజ్ 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 మేడం యావరేజ్ యావరేజ్. మేడం ఇది స్పీడ్ పేనాయమా మేడం? నిమిషానికి ఎన్నిసార్లు పిలుస్తారు మీరు యావరేజ్గా? యావరేజ్ ఏంట్రా ఎర్రి? ఏమైంది? నేను యావరేజా? నేను యావరేజా? నిన్నవడా మాట అంది. సీఎం అల్లుడు ఆడేవుడు సీఎం కూతురు వాడి వెంట పడుతుందంట, కోగుతుందంట. వాడిని చూస్తే బట్టలు చింపుకుంటుందంట. కానీ వాడి కళ్ళకి నేను మాత్రం యావరేజ్ అంట, యావరేజ్. రేపు కాలేజ్కి వచ్చాడు సంగతి నేను చూసుకుంటా, నువ్వు వదిలే. కాలేజ్లో ఇవన్నీ కామన్. జస్ట్ కామ్ డౌన్. పాలు తీసుకోమ్మా, చల్లబడతావు. నాకు వేడి పాలొద్దు. అంత వేడిగా ఏం లేవమ్మా, యావరేజే. హే కూల్ డౌన్. నీకు ఇరిటేషన్ తగ్గాలంటే మెడిటేషన్ కాదు, పబ్కెళ్ళి మెడికేషన్ చేస్తే అన్నీ పోతాయి. గట్లనా? గట్లనే. Guys and girls, most awaited live band group of the city is here now. Only for us. Chill, just chill and only chill. It's working. You're right. It's working. Mwah. ఏ మూల చూసిన కలర్లే కలర్లు. అరే రే ఫైర్ రా పై నోరు కాల్తదిరా. ఫాల్తుగాడు, పాగల్గాడు. వాడిని పోసమ్మ మింగ, మాయసమ్మ మాయం చేయ. వాడిని ఎత్తుకుపోను. ఏమైంది? ఆ సంకినాయాలు వచ్చిండు. ఎవరు? Something about you got me going. I'm wondering why I'm dreaming about you, catch and feel it. I'm falling in love, I'm falling so hard. Baby, try me. వాడు శంకిగాడేందే? నాడి చూస్తున్న రోల్స్ రాయ్స్ లా ఉండాడు. మగోడంటే ఇట్లుండాలా. మన అదే మాట వాడినన్నా. నువ్వు ఆపవే, నీకు మంచి కడక్ తగిలినాడే. కడక్క? నీకు బీపీలు వేస్తే మస్తు బీపీలు వేస్తావంటగా. నన్ను చూసి మస్తు బీపీలు వేసినావులే. ఏయ్ ఎవడు నువ్వు? సీఎం అల్లుడిని. సీఎం అల్లుడా? ఏ స్టేట్కి? యునైటెడ్ స్టేట్స్ కి. ఇప్పుడు కాన్సెప్ట్ ఏంది? సీఎం అల్లుడు. అల్లుడు అన్నాక రెస్పెక్ట్ ఇవ్వాలి. క్వశ్చనింగ్ ఎత్తారానే పౌన్ కొద్ది రెస్పెక్ట్. అరే ఇగో నీ యావరేజ్ పోరు కూడా ఇన్నే ఉన్నది. అందుకే వచ్చినావు భయ్యా. నువ్వు మామూలు కాదు సీఎం సాబ్. నీకు ఫోర్క్ దిగింది. బుజ్జి ఇక్కడ ఎక్కడే దిగుడు ఉంటది. నీ సీఎం మరదలేడ్నో. ఎవరది? ఏమో రావు, పబ్బుకి వచ్చేటప్పుడు ఎవరన్నా పాల డాబా వేసుకొస్తాడా? చిచి ఇజ్జత్ పేపర్లు ఇడికొచ్చి పాలు తాగుతారే. మళ్ళా చెప్పుదానికి కొట్టాలే, మందు కొట్టాలే. నన్ను చూసేగా నీకు ఇరిటేషన్? నేను దింపుతా. చలా బ్రింగ్ ది కార్. వాడంటే ఇరిటేషన్ ఫ్రస్ట్రేషన్ అని వచ్చి వాడితో భలే ఎంజాయ్ చేసావు. ఎంజాయ్ చేసింది, డాన్స్ చేసింది టెకీలాతో, వాడితో కాదు. ఓయ్ పూరి, ఎట్లుంది మన ట్రీటు? మస్తు చిల్ అయినావు కదా. మజ్జాకి షేప్ ఉంటే ఎట్లుంటుందో తెలిసిన? ఇట్లుంటది.
సదరుకొచ్చినాడు ఇక్కడికి వచ్చాడేంటి? ఇగో పోరి, కాలేజ్ ఉంది కొట్టుకోనీకి, మళ్ళీ పబ్బులు ఉంది కలిసిపోనీకి. మనం బరాబరు కలిసిపోయినాం. ఇక పీపుల్ బంద్. ఓకేనా? షియమల్లుడు షైనింగ్ అవుట్. పోయిందన్న కొడుకు కుట్టన్నా. బాస్ ఏం కాలేదుగా? చల్ రైట్. గుడ్ నైట్. ఆ సదలో దుర్నోడు రాత్రి పప్పుకొచ్చినాడు ఒక్కడే కదా? ఎస్. 2 చోట్లకి ఎలా వచ్చాడు? వాడికి డిపార్ట్మెంట్కి సంబంధం లేదు. లేదా? నీకు ఇచ్చిన 2 అవకాశాలు మిస్ చేశావు. నువ్వు వెళ్ళిపోతే మంచిది. వెళ్తా. వెళ్తూ డైరెక్ట్ గా వాడింట్లోకి దూరి మరి వాడిని చంపే వెళ్తా. क्या हुआ? What happened? సార్ సడన్ గా బాడీ మూమెంట్ డ్రాప్ అయింది. ఆర్గన్స్ మొత్తం డిశ్చార్జ్ అవుతున్నాయి. ఏ మెడిసిన్స్ కి రియాక్ట్ అవ్వట్లేదు. నా దగ్గర ఒక మెడిసిన్ ఉంది, ఒక్కసారి ట్రై చేద్దాం. बोलिए प्रदीप मल्होत्रा जी. జైలర్ సాబ్ कैसे हैं? छोटा ऑब्लिगेशन. మాట్లాడు. రాజు జీ, ఐ హోప్ యు రిమెంబర్ మీ. ప్రదీప్ మల్హోత్రా ఫ్రమ్ ఢిల్లీ. మీ అమ్మాయి మెడిసిన్ మాట వినడం లేదంట. కనీసం మీ మాట వింటే షీఈ్ యువర్ డాటర్. అదర్వైజ్ షీఈ్ నో మోర్. నాన్నరా, ఒకసారి చూడు తల్లి, ఒక్కసారి. థ్యాంక్ యూ రాజు గారు. అమ్మా సార్ 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 ప్లీజ్ సార్ సార్ ఒకసారి సార్. వెన్ మెడిసిన్ ఫెయిల్స్, ఎమోషన్ వర్క్స్. బై ద వే, ఇక్కడ ఈ అమ్మాయి మూమెంట్స్ ఆగిపోతే అక్కడ చాలా మంది బిగ్ షాట్స్ మూమెంట్స్ ఆగిపోతాయి. బీ కేర్ఫుల్. సార్ నమస్తే. రాత్రి పబ్బు దగ్గర బాబు మీద అటాక్ ప్లాన్ జరిగింది. బాబు జస్ట్ మిస్ సార్. నా కూతుర్ని ముట్టిన నీ కొడుకు ఇక ఉండడు. సదర్లో అటెంప్ట్ చేసింది, రాత్రి అటాక్ చేసింది ఒక్కడే. వాళ్ళు ఎక్కడున్నారో మన వాళ్ళు ట్రేస్ చేశారు సార్. ఎన్కౌంటర్ చేసామంటారా? కంగ్రాచ్యులేషన్స్. నీ కూతురుకి నా కొడుక్కి రేపే ఎంగేజ్మెంట్. ఎంగేజ్మెంటా? రేపు నేను చేసేది ఎంగేజ్మెంట్ కాదు, నువ్వు చాతగాని వానివనే అనౌన్స్మెంట్. చావుంటే నువ్వే దిగొచ్చు, చాతనైతే ఎంతమందినైనా దించొచ్చు, దమ్ముంటే ఆపుకోవచ్చు. వినిపించిందా? నీకు దమ్ముంటే ఆపుకోవచ్చు. ఎంగేజ్మెంట్ ఏంటి? మీ మామది పరువు కోసం పోయిన ప్రాణం. అది మళ్ళా ఎట్లో తిరిగి రాదు. కనీసం పోయిన పరువైనా తిరిగి రావాలా? నన్ను నమ్ము అత్తమ్మా. నేను పంపినోడు డేగలాంటోడు. ఎట్టా దిగుతాడో, ఎట్టా పడతాడో, ఎట్టా కొడతాడో ఎవడికి తెలీదు. వస్తాది, పరువు వస్తాది. రేపటికల్లా పరిగెత్తుకొని మన గుమ్మానికి వస్తాది. మనోడికి ఫోన్ కలపండ్రా.
साला छोड़ दो सर लेके आओ అరే ఏంద్రాబాయ్ రాత్రి పబ్లో గట్లో వదిలేసిపోయావు? అరే నేను తీసుకుపోదాం అనుకుంటే ఎంత అట్లా అది ఫోన్ చేసింది. ఎవరు? అదే ఆ పోరి షియం కూతురు. నీకు మళ్ళీ మ్యూజిక్ స్టార్ట్ అయింది. చెప్తా పద. ఫోన్ కొట్టి గల్లీ మూల మీద రమ్మంది పోయినా ఆడ షురూ చేసిందిరా బాయ్. పొంగనే గప్ప 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 ముద్దులు పెట్టేసి నన్ను పిసా పిసా చేసి ఇంత మంచి ఫిగర్ని పెట్టుకుని నన్ను ఇడిచిపెట్టి పబ్బుకు పోతావా, తాగుతావా, గదేదో యావరేజ్ ఫిగర్తో డాన్స్ చేస్తావా అని నా బేజా మొత్తం కీమా ఫ్రై చేసిందిరా బాయ్. అది కాదు బాయ్ రాహుల్, నువ్వు చెప్పవా. యూత్ ఉడుకు రక్తం ఏ ముచ్చడు పడింది, డాన్స్ చేసినాం తప్ప తప్పవయా? అరే ఎందుకు చేసినావు ఒకటే లొల్లి. ఇస్ దిస్ ద వే టు టాక్? దాంతో నా అండర్ గ్రౌండ్ లో గాలి అవు ఆ యావరేజ్ ఫిగర్ నే మరిగిన, ఆ యావరేజ్ ఫిగర్ తోనే తిరిగిన, ఆ యావరేజ్ ఫిగర్ కే లైఫ్ ఇస్ దామని డిసైడ్ చేసిన అని చెప్పి వచ్చేసిన. డిసిషన్ తీసేసుకున్నావు భయ్యా? ఏందిరా ఓ యావరేజ్ పోరికి లైఫ్ ఇచ్చుడు తప్ప, దిల్లిచ్చుడు తప్ప తప్ప తప్ప. అర్రెర్రెర్రె గట్ల యాడ్ చేసినా గిట్ల వచ్చేసినావు ఎట్లా? ఇన్నదన్నా పూరా ఆగిన్నది. అవునా? అరే నీకు ముచ్చడి చెప్పాలి. రాత్రి పబ్లా మన పేరింగ్ చూసి ప్రతోడు అన్న యావరేజ్ పోరు ముందు మస్తున్నావు, యావరేజ్ పోరు ముందు మస్తున్నావు అన్నాడు. అప్పుడే డిసైడ్ అయిపోయినా. ఏంటి నాకు లైఫ్ ఇద్దామనా? అవు ఇద్దులే గాని రేపు మా ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ ఉంది. కాడికొచ్చి నువ్వు అనుకున్నది మా వాళ్ళకి చెప్పి లైఫ్ ఇద్దులే. నువ్వు వస్తావుగా? వస్తా. లొకేషన్ పెట్టు, అకేషన్ కి బరాబర్ వస్తా. నీ స్పీడ్ చూసి 2 పీకుతావు అనుకుంటే ఫంక్షన్ కి పిలుస్తావేంటి? టైం దొరికితే నాకే మ్యూజిక్ వేస్తాడా? నా కొడుకు నా పవర్ చూసి వాడి ఇంట్లో ఒంట్లో ఫ్యూజ్ ఎగిరిపోవాలి. రాని చూపిస్తా. అంతా ఓకేనే కదా, జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే సార్. అమ్మా ఎంతో ఘనంగా చేయాల్సిన ఎంగేజ్మెంట్ కదండి. అమ్మా నేనెందుకు చేస్తున్నానో నాకు తెలుసు కదా. అంటే అమ్మాయి తరపు వాళ్ళు ఎవరూ లేకుండా ఆడపిల్ల ఎంత బాధపడుతుంది. ఆశీర్వదించండి మామ. లేమ్మా లే. ఏమ్మా మీ ఆల్రెడీ ఎవ్వరు లేరన్నా బాధగా ఉందా? నాకు బాధ ఎందుకు, మీ అందరూ ఉండారు కదా మామ. హ్యాపీయా? శ్వేతాహరి మీరిద్దరూ అమ్మాయి తరఫున దంపతులుగా కూర్చోవాలి. అలాగే బాబు. పెళ్లి పార్లమెంట్ అంతా పందిరి వేసి దేశం మొత్తం గొప్పగా చెప్పుకునేలా చేద్దాం. ప్రోగ్రామ్ స్టార్ట్ చేయండి. ఏ సంజయ్ అన్నయ్య, మనం ఇన్వైట్ చేసినా వాడు రాలేడు, కానీ వాడు చూడాలి. వెబ్ లింక్ పంపించు. ఏంటి? ఎవరో మీ క్లాస్మేట్ అంట, సీఎం అల్లుడంట. పంపి, తొందరగా పంపి. అలాగే మేడం. సీఎం అల్లుడు వచ్చాడంట, చెప్తాడు సంగతి. ఒక రిటైర్డ్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నుంచి మీ షెడ్యూల్ మొత్తం తెలుసుకున్నాడు సార్. వాడిని లేపిస్తున్నాం సార్. వాడి కూతురు ఎంగేజ్మెంట్ కి వాడికి నేను పంపిస్తున్న గిఫ్ట్. బాడీని బార్డర్ లో పడేయండి. సార్, ఇంటెలిజెన్స్ ఎస్పీ ప్రోగ్రామ్ రిపోర్టింగ్ సార్. మీరు వెంటనే సేఫ్ జోన్ వెళ్ళిపోవాలి సార్. క్లియర్ ఇన్ఫర్మేషన్. కడప నుంచి వచ్చిన వాడు మీ ఇంట్లో దూరాడని తెలిసింది సార్. వచ్చాడు, చచ్చాడు. వీడి కడుపోడేంటి సార్? మీరిప్పుడు చంపింది ఆ నవీన్ గాడి బామ్మర్తిని. మీరు ఆ నవీన్ గారిని ఎన్కౌంటర్ చేశారని మిమ్మల్ని మీ ఫ్యామిలీని టార్గెట్ చేసి వీడి దిగాడు. అసలు ఎవడికి అనుమానం రాకుండా ఆ సీఎం దింపింది ఆ జాకబ్ని.
అయినోడి దిగితే అంచనా వేస్తాడప్ప, కానోడి దిగాల, గట్టోడిని దించాల. జాకప్పుడు దించు. జాకల్ కన్నా చాలా డేంజర్, భయంకరమైన హెడ్ వెయిట్. అలాంటోడు దిగాడు సార్. जागब साहब बोलिए. 5 हमाम सूप चाहिए. इतना DX हैदराबाद को उड़ाना है क्या? ऐसा ही समझो. हो जाएगा. పని చూస్తే చాలా పెద్దదిగా ఉంది. ఎవరినన్నా లేపేది? सीएम. ఏం జరిగిందిరా? పులి ఆటకొచ్చింది. వదిలేయండ్రా, వాడి తల కావాలి. ఒక్క వేటుకి 2 అవుతావు. నీ అయ్య శనుక్క ఏం కాదు. ఎందుకు చంపుతున్నావురా? ఒక అడవిలో పులుండింది. ఆ పులికి ఒక కుందేలు ఫ్రెండ్ ఉంది. ఒక తోడేలు వచ్చి కుందేల్ని ముట్టుకునిందే. అది గమ్మునుంటదా? అందుకా నేనే చంపినా. ఈడే చూసినాడు. ఏంది లెక్క? నువ్వు చంపింది నా మనిషిని. నేను చంపేటప్పుడు వాని తలకాయ ఏడుందో చూస్తా. వాని వెనకాల ఎవడున్నాడో చూడను. అది లెక్క. దేనికి చంపినావు? నా మరదల్ని చూస్తే లాపకపోతా అని కూసినాడంట. అందుకే కోసేసిన. ఇంట్లో ఆడవాళ్ళని ముడతానంటే మూసుకుని కూర్చునేదానికి నేను అవని ఎర్రోడినా.
ముండోనే సంగట్లోకి బొక్క మొక్క తినే మొగోనే సేమ పెట్టనే ముడతానంటే సంపెత్తావా? ఓడు కాదు నువ్వను, కొతూరు నువ్వను. తలకాయ యాడుంటాదో చూడు. నా చేతిలో కత్తుంటే 10 నిమిషాలు లేకుంటే 5 నిమిషాలే. ఎవరినైనా సంపు దొబ్బుతా. అరే మా కాడ కరెంట్ ఇచ్చేది 2 గంటలే. సేను పోయి మోటార్ వేసుకోవాలా. మ్యాటర్ ఎందుకు చెప్పు. ఈ నుంచి కదులుతా వేసేదానికి పిలిస్తే అంత మీటింగ్ ఉండదులే కానీ మ్యాటర్ ఎందుకు చెప్పు. చిన్నప్పా, నమ్మినోడే నన్ను మోసం చేసి నట్టింటి నుండి నా బిడ్డని ఎత్తుకెళ్ళిపోయినాడప్పా. ఆడు సావాలా, నా బిడ్డని నువ్వు తేవాలా. నువ్వు ఈ ఒక్క పని నాకు చేసి పెట్టప్పా. సగం సీమ నీదే, ఆడ కాదు ఈడ పెట్టుకుంటా. నా లెక్క నువ్వు చూడు, ఓన్ లెక్క నేను చూస్తా. నువ్వు పోయి సీఎం ఇంటికి. ఏ వీణ సీఎం కాదా? ఎడదాక రాలా? వాని అబ్బా, నేను కొట్టే దెబ్బకి వాని సీటు సినిగిపోవాలా, స్టేట్ కదిలిపోవాలా, కింద మీద తడిసిపోవాలా. వాని కండ్ల ముందర నుంచే ఎత్తుకొస్తా నీ బిడ్డనే. అందుకని మీరు సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోవాలి సార్. రమ్మను. వీడిని చంపి ఫంక్షన్ మొదలు పెట్టాం. ఆ వచ్చేవాడిని చంపి ఫంక్షన్ ముగిస్తాం. రెస్ట్ తీసుకో. సార్ సార్ సార్, నేను ఒక ఆఫీసర్గా కాదు మీ మనిషిగా చెప్తున్నాను. ప్లీజ్ డోంట్ అండర్ ఎస్టిమేట్ హిమ్. అంతేకాదు, ఇఫ్ మై కేస్ ఇస్ రైట్, వాడు ఈ ప్లేస్ లో అడుగు పెట్టేశాడు సార్. ఆల్రెడీ హిస్ ఫుట్ ఈస్ ఆన్ యువర్ చెస్ట్. అసలు ఏం చేస్తున్నావురా? ఆపు! కష్టం భయపడినాడ్రా. ఆగు, వీడినే చేయొద్దు. వాడి కూతుర్ని తీసుకుపోయి వాడికి అప్పగి. గెలిసినాం రా చిన్నప్ప, గెలిసినాం. తీసుకుపో తీసుకుపో. అది నా కూతుర్రా. ఆడు కూతుర్ని ఆడు కప్పు చెప్పేదేంటి? అసలు నేను వచ్చిందే ఆడు కూతుర్ని నీ కూతుర్ని ఇద్దరిని నేను తీసుకెళ్ళడానికి. మనిషికో పేరు, ఊరుకో గౌరవం, ప్రతి పదవికి ఒక బాధ్యత ఉంటది. అది మర్చిపోయి మీరిద్దరూ చేసిన నేరం, తీసిన పరువు, కూల్చేసిన ఆత్మగౌరవం తిరిగి మీరే నిలబెట్టాలి. అప్పటి వరకు దాన్ని దీన్ని మీకు సంబంధించిన దేన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎవడ్రా నువ్వు అసలు? ఎవరికి సంబంధించిన వాడివి? ఫుటేజ్ మొత్తం చెక్ చేసి డిలీట్ చేయండి. ఓకే సార్. వీడినే చేయొద్దు. వాడి కూతుర్ని తీసుకుపోయి వాడికి అప్పగి. జాకబ్ని చంపి ఆ సీఎంతో అక్కడో పజిల్ స్టార్ట్ చేశాడు. మిమ్మల్ని చేరడానికి మీ అమ్మాయికి దగ్గరై ఇంకో గేమ్ మొదలుపెట్టాడు. ఇప్పుడు మీ ఇద్దరు అమ్మాయిల్ని తీసుకెళ్ళి మీ ఇద్దరికో ఛాలెంజ్ విసిరాడు. అసలు మీకు ఆ రుద్రరాజపురానికి వాడికి సంబంధం ఏంటి సార్? ఇది స్టేట్ మ్యాటర్ కాదు, మా పర్సనల్ మ్యాటర్. ఓడిపోయిన రాయుడు
నువ్వుంటే గిట్ల జరిగేది కాదు. ఇన్నేళ్ల నా రాజకీయ అనుభవం, చేతిలో ఉన్న పదవి, మంది, ఆయుధం ఏది వాణ్ణి ఆపలేకపోయింది. చివరికి అయినోళ్ల ప్రాణం కోసం నా తల కొట్టి వాడి కాళ్ళ దగ్గర పెట్టిన. నన్ను మోసం చేసినాడు, నీ ఇంటి మీద పడినాడు. మన బొమ్మ ఉన్న పోస్టర్ని ముట్టుకుంటేనే ఎగబడి నరుకుతాం. అట్టాంటిది మన బిడ్డల్ని ముట్టుకున్నాడు. వదులుతామా? యాడుంది అడూరు? ఏం కాదు, అమ్మాయిలు చాలా దూరం నుంచి వచ్చారు, అలిసిపోయి ఉంటారు. వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చూడు. ఇద్దరు అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి తీసుకొస్తే చొక్కా పట్టుకుని నన్ను పీకాల్సిన పోయి ఏదో యుద్ధం గెలిచొచ్చినట్టు ఊరంతా ఈ ఊరేగింపులేంటి, ఈ బిల్డప్ ఏంటి? తీసుకురమ్మంది నేనేలేమ్మా. మా నాన్నతో పనుంటే చేయించుకునే విధానం ఇది కాదు. తీసుకొచ్చింది మిమ్మల్ని అడ్డం పెట్టుకుని పదవిలో, ప్రాజెక్టులో, పైరవిలో చేయించుకోవడానికి కాదమ్మా. మరి ఒక మంచిని గెలిపించడానికి, ఒక మంచి మనిషిని నిలబెట్టడానికి. ఎవరా మంచి మనిషి? నా స్నేహితుడు, మా ఆత్మ బంధువు, అన్నిటికీ మించి మా పరువు. ఇండియన్ బిజినెస్ హిస్టరీలోనే బంగారు అక్షరాలతో లిఖించదగ్గ ద గ్రేట్ మూమెంట్. ఎవ్రీ ఇండియన్ ప్రౌడ్ గా ఫీల్ అవ్వాల్సిన గొప్ప విషయం. ఎందుకంటే ప్రపంచం మొత్తం గొప్పగా ఫీల్ అయ్యే ది మిలీనియం టెక్నాలజీ ప్రైజ్ ఫస్ట్ టైం ఒక ఇండియన్ ఆరిజిన్ కంపెనీకి రావడమే. ద కంపెనీ ఇస్ నన్ అదర్ దాన్ క్రౌడ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. ప్రపంచ దేశాల నుంచి లేటెస్ట్ టెక్నాలజీని ఇంపోర్ట్ చేసుకునే స్థాయి నుండి అంతకంటే గొప్ప టెక్నాలజీని ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి ఈ కంపెనీని తీసుకెళ్లిన క్రౌన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ ఫౌండర్, చైర్మన్, ద మిరాకిల్ మ్యాన్ రుద్రగంటి రామకృష్ణరాజు గారు. ఒక రిపోర్టర్ గానే కాదు, ఒక ఇండియన్ గా నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను సార్. వ్యాపారాలు అందరూ చేస్తూ ఉంటారు, కానీ అద్భుతాలు మాత్రం మీరే చేస్తున్నారు. హౌ ఇట్ ఇస్ పాసిబుల్ సార్? 75 countries, 126 branches, 1,47,569 members, including drivers, cleaners and security. వీళ్ళందరూ నా ఎంప్లాయీస్ కాదు, మై ఫ్యామిలీ మెంబర్స్. అదే నా సీక్రెట్ సక్సెస్. అది ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చూసారుగా, సిన్సియారిటీ, సింప్లిసిటీ, సక్సెస్ ఇవన్నీ కలిసి నడిస్తే అదే రామకృష్ణరాజు గారు. మీకొచ్చిన చార్టెడ్ ఫ్లైట్ కన్వీనియంట్ గానే ఉంది కదా సార్? మాకున్న ఒక ఫైనాన్షియల్ ప్రాబ్లంని ఎట్లా సాల్వ్ చేయాలన్నా అని మేము ఏ స్టేట్ సీఎంకి ఫోన్ చేసినా వాళ్ళందరూ చెప్పిన ఒకే ఒక్క పేరు, అది మీ పేరు, ప్రదీప్ మల్హోత్రా. అందుకే మిమ్మల్ని ఢిల్లీ నుంచి ఈడికి పిలిపించడం. 5 లక్షల కోట్లు వైట్ గా మార్చాలి, అంతేనా? ఈ సైజ్ కన్వర్ట్ చేయాలంటే మీకు పట్టే టైం 3 years. బట్ మీ దగ్గర 6 months మాత్రమే టైం ఉంది because of coming elections. Tough. The job is very tough. But there is a solution. ఏంటది? He is your solution. రామకృష్ణ రాజు. దేవుడు ఉండిలో వేసిన డబ్బునైనా జనం అనుమానిస్తారేమో గాని అతని కంపెనీలో పుట్టిన రూపాయిని అస్సలు అనుమానించారు. లాక్ ఏంటంటే అతను మీ స్టేట్లో ఉండడం, మీ కళ్ళ ముందే ఉండడం. అతనే మీ కంట్రోల్లో తీసుకుంటే మీ డబ్బు రైల్ ఇంజిన్ స్పీడ్లో కాదు, రాకెట్ స్పీడ్లో వైట్గా మారిపోతుంది. హీ ఈజ్ యువర్ బెస్ట్ ఆప్షన్, వన్ అండ్ ఓన్లీ ఆప్షన్. గుడ్ ఐడియా. పని అయిపోయినట్లే. మీరు పంపించిన చార్టర్ ఫ్లైట్ మా ఆవిడికి బాగా నచ్చింది. మేడంకి చెప్పండి అది మీదే. థ్యాంక్ యూ. రాజుగారిని లైన్లోకి తీసుకో. అందుబాటులో లేడంట. ఏదో ఫ్రెండ్ కూతురు పెళ్లికి ఊరెళ్ళాడంట. ఏ ఊరు? రుద్రరాజపురం.
ప్రతి ఫంక్షన్కి మమ్మల్ని పంపి మీరు స్కిప్ కొట్టేవారు. అలాంటిది ఫస్ట్ టైం దగ్గరుండి తీసుకొస్తున్నారు. అంకుల్ అంత క్లోజా? కాదు, ప్రాణం. ఎన్నాళ్ళైంది చూసి. నువ్వు వస్తావని అస్సలు ఊహించలేదురా. ఎరా, నా కూతురు పెళ్ళి అని మెసేజ్ పెట్టావు, కనీసం రారా అని కూడా అనలేదేంట్రా? నువ్వు బిజీగా ఉంటావని. బిజీయే. నీ ఇంట్లో పెళ్ళైతే బిజీ. ఇది నా చెల్లెలు కూతురు పెళ్లి కదరా, అందుకే ముందే వచ్చేసా ఫ్యామిలీతో సహా. మీ నాన్నగారు ఎప్పుడూ మాట్లాడేది ఈ అంకుల్ గురించేమా. చల్లగా ఉండండి అమ్మా. నా కూతురు, నమస్తే అంకుల్. హాయ్ మా. నా కాబోయే అల్లుడు, హలో, నా చెల్లి. నమస్తే అండి. లక్ష్మి లోపల తీసుకెళ్ళి. రండి. అవునరా, ఇంతకీ నీ కొడుకేడి? నాన్న పిలుస్తున్నారు, ఎవరో వచ్చారట. ఎవర్రా? గౌరాజు గారు, ఆరోగ్యం ఎలా ఉంది? ఏదో అట్లట్లా ఉంది కృష్ణ. అబ్బాయి ఏం చేస్తున్నాడు? సిడ్నీలో సెటిల్ అయ్యాడు, బాగా సంపాదిస్తున్నాడు. అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటాడు. మీవాడు? నా కొడుకు లండన్లో చదివాడు, నా కూతురు అమెరికాలో డాక్టరు. అబ్బో డబ్బే డబ్బు. మీవాడేం చేస్తున్నాడు? కెనడాలో సాఫ్ట్వేర్. వెళ్ళి కూడా 10 ఏళ్ళయింది. కంపెనీ కూడా పెట్టాడు మీలాగే. బాగా సంపాదిస్తున్నాడు. మావాడు మలేషియా, మావాడు రష్యా, మా అమ్మాయి జర్మనీ. మీవాడేం చేస్తున్నాడు రా? మావాడా? పంచ పైకెత్తి కడితే భలే ఉన్నావు బావా. అవును, పెళ్లి నా చెల్లిదైతే మీరందరూ పెళ్లి కూతురులో తయారారంటే. అది నువ్వు అంటే మేమంతా రెడీ పెళ్లి పీటలు ఎక్కడానికి. అంతానా? ఏటే అందరూ మావాడమే పడిపోయారు, ఇంట్లో సంబంధాలు చూడలేదేంటి? ఇంట్లో వాళ్ళంతా ఇలాంటి వాడు ఎక్కడుంటాడా అని ఊరూరా వెతకాలి. అలాంటిది ఉన్న ఊర్లోనే ఉంటే నేను చూసుకుంటాలే బాబాయ్, మీరు వెళ్ళండి. ఓ సావండి. అదంతా కాదు బావా, పెద్ద కళ్ళున్న అమ్మాయిని చేసుకుంటే మొగుడిని బాగా చూసుకుంటుందంట. నన్ను చేసుకో బావా, బాగా చూసుకుంటాను. బావా, పొడవైన జుట్టు అమ్మాయిని చేసుకుంటే లైఫ్ మత్తుగా ఉంటది. నన్ను చేసుకో బావా. సరిగ్గా చూడు బావా, నా నడుం చూడ్డానికి చిక్కినట్టున్నా నేను ఎత్తుకొని ఊరంతా మోసేస్తాను. మోసేస్తావా? మీరు ఉండండి బావా. అదే నువ్వు నన్ను చేసుకుంటే నిన్నెవ్వరైనా కన్నెత్తి చూస్తే ఒక్కటే దెబ్బ. ఎవరైనా సరే గింగిరాలు తిరిగి కింద పడతారు. బావా, నాకు 21 క్రాస్ అయ్యాయి. నేను కూడా కోట ఇంచు పెరుగుతావు. ఎంత లేవు చూడండి, మీ అందరి దగ్గర ఒక్కో స్పెషాలిటీ ఉంది, కానీ అన్ని స్పెషల్స్ ఒక్క దగ్గర ఉన్న అమ్మాయిని చేసుకుంటా. అంటే మేము నచ్చలేదా బావా? మీరు నచ్చపోవటం ఏంటే? మీరు ఈ ఊరికి తోరణాలు అంటోళ్ళు, ఈ ప్రాంతానికే చుక్కలు. అసలు మీరంటేనే పండగ. సో ముందు చెల్లి పెళ్లి సంగతి చూద్దాం. ఊరికి ఎంతకాలం దూరం అయ్యానో ఇప్పుడు తెలుస్తుందిరా. ఇంత వయసులో చూశాను. ఏం చదువుకున్నాడేంటి? స్టాన్ఫోర్డ్ అని యుఎస్ వెళ్ళాడు, ఫెయిల్ అయి వచ్చేసాడు. ఫైనల్ ఇయర్లో కొంచెం తడబడ్డాడు. ఓ ఏనా పిలిచారంట? రేయ్, నేనెప్పుడు చెప్తుంటానే, నా స్నేహితుడు రామకృష్ణరాజు అని. అయ్యో, సార్ ఎంత తెలియదన్నా, రెగ్యులర్గా టీవీలో చూస్తూ ఉంటాంగా. ఇంకొకసారి సార్ అన్నావు అనుకో, ఇటు నుంచి ఇటే హైదరాబాద్ వెళ్ళిపోతాను, ఓకేనా? అలాగే మామా. నీ వాడు చాలా స్పీడ్గా ఉన్నాడురా. రే ఏంటి బాబాయ్, నువ్వు పంపించిన ఫారెన్ మందు ఎంత వేసినా ఎక్కి చావట్లేదురా. అదే మన లోకల్ మంది ఎంత వేసాం అనుకో, బూమ్ 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 అంటూ భూమంతా గిరగిర తిరిగిపోద్ది. తెల్లార్లు బాబాయ్ తిరిగింది అలా కాదు, నీకు ఒక కేసు పంపిస్తానులే. రే చూడు. అన్నయ్య, అమ్మాయిని తీసుకొస్తున్నారు అందరూ. ఇంకో వికెట్ పడిందే. పడింది. ఎవరు భలే ఉంది ఈ ఏరియాలో, మనకు తెలియని అమ్మాయి ఎవరో. ఆ కళ్ళు, ఆ జుట్టు, ఆ నడక రాయల్గా ఉంది. మా అమ్మాయి ఎవరో కానీ ఎదురుకోలా. ఏవా ఎవరు తాలూకంటావు? క్రౌన్ టెక్నాలజీ CEO. ఓ, ఆ కంపెనీ మీది కదా? అది నా కూతురు కదా, అందుకే పోయాం కదా. అమ్మా చెల్లొచ్చింది. నీకేమ్మా మహాలక్ష్మిలాగా ఉన్నావు. అమ్మా తిను, మామయ్య కొడుకు.
నేను ఎక్కడో చూసినట్టుంది. లేదే. పోనీ నన్ను ఎక్కడ చూసావా? లేదే. లేదమ్మా, నేను ఇప్పుడే చూశాడు, అందుకే తెగ పోగొడుతున్నాడు. ఇప్పుడు ఎందుకు విన్నాను డాడీ, ఊళ్ళో మోస్ట్ హ్యాపెనింగ్ బ్యాచులర్ అంట. అమ్మాయిలందరూ మీద పడతారంట. కనిపించిన అమ్మాయినల్లా వర్ణిస్తూ ఉంటే వాడికేం చేస్తారు పాపం? మీరు పడ్డారా? ఆ? మిమ్మల్ని పోడాను కదా, మీరు పడ్డారా అని అడుగుతున్నా. ఆడపిల్లలు పొగిడితే పడరు, ఎక్కడ ఫీల్ అయితే పడతారు. మా వాళ్ళు కొంచెం హార్ట్ ఎక్కువలేండి. కోర్స్ మీది కూడా మంచి హార్టే అనుకోండి. నేను చెప్పానా వీడు మామూలుడు కాదు. 1 మినిట్ రారా. రేయ్, వాడు ఎన్నో సంవత్సరాల తర్వాత వచ్చాడు ఫ్యామిలీతో కలిసి. వాడిక్కడ గడిపే ఒక్కొక్క క్షణం అనుభవంలాగా కాదు, మర్చిపోలేని. ఎందుకురా ఇవన్నీ? రేయ్ ఆగరా, నేను చెప్తాను. రేయ్, నువ్వు ఇది తీసుకెళ్ళి వెనకాల బట్టలు పెట్టు. నువ్వు ఇది తీసుకెళ్ళి జాగ్రత్తగా పెట్టు ఇక్కడ. రేయ్, నేను చెప్పేది నువ్వు ఇద్దరు మనుషులు తీసుకుంటా. ఏమిటన్నయ్య ఇదంతా? అప్పగింతలు మీ అమ్మాయికి, ఈయనకి కాదు. అమ్మాయిని ఎప్పుడైనా చూడగలనమ్మా, కానీ వీడిని ఎన్నేళ్ళు దావ చూశాను. మళ్ళీ చూడాలంటే ఇంకెన్నేళ్ళు పడుతుందో. అందుకే నాకు వీడే ముఖ్యం. రే, పనుల్లో పడి పోగొట్టుకున్న ఆనందం మొత్తం తిరిగిచ్చావురా. నాకు మాట ఇవ్వరా. ఏంట్రా? నా పిల్లల పెళ్ళిళ్ళు కూడా నీ చేతుల మీదుగా చేసి పెట్టాలరా. నాకు నా కొడుకున్నాడురా, వాడు ఉంటే నేను ఏదైనా చేయగలను. ఇవిగో, ఇవి మీ హనీమూన్ టికెట్స్. అన్ని అరేంజ్మెంట్స్ చేశాను, హ్యాపీగా ఎంజాయ్ చేసిరండి. ఇది మీకురా. ఏంట్రా ఇది? ఫ్రాన్స్లో మన గెస్ట్ హౌస్ ఉందిరా, అక్కడ మా వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేశారు. నువ్వు, మా చెల్లెలు, మా అల్లుడు కొన్ని రోజులు హ్యాపీగా వెళ్ళి గడిపేసిరండి. ఇవన్నీ మాకెందుకురా? కోడల పిల్ల అరేంజ్ చేసిందిరా, మాట్లాడుకో. మామా ప్లీజ్. అల్లుడు, నువ్వు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ టాపరు కదూ, మరి ఫెయిల్ అని అబద్ధం ఎందుకు చెప్పావు? కాలిఫోర్నియా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో లాస్ట్ ఇయర్ ఎథికల్ హ్యాకింగ్లో టాపరు కదా. స్టూడెంట్గా ఉన్నప్పుడే డైరెక్ట్గా మెయిన్ కంపెనీ ఫైర్ వాల్ క్రాక్ చేసి హ్యాక్ చేస్తే అదే కంపెనీ సీఈఓ హైయెస్ట్ ప్యాకేజ్ ఆఫ్ ద డెకేడ్ ఆఫర్ ఇచ్చారు, కానీ రిజెక్ట్ చేసి వచ్చేసావు. ఎందుకురా? లంకన్ తిల్లు చెల్లి కూడా పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది. అమ్మ నాన్న మాత్రమే ఉండాలి. రేపు జ్వరమో ఇంకొకటి వస్తే మంచినీళ్ళకి మందు బిళ్ళకి అవతలాల మీద ఆధారపడటం ఏంటి మావయ్య? రే అని పిలిస్తే ఓ పనివాడు పలకటానికి, సొంత కొడుకు పలకటానికి చాలా తేడా ఉంది మావయ్య. మరి ఫెయిల్ అయ్యానని ఎందుకు చెప్పావు? మామయ్య, ప్రపంచంలో ఏ స్వార్థం లేనోళ్ళు ఒక్క తల్లిదండ్రులు మాత్రమే. ఎక్కడున్నా వాళ్ళ బిడ్డలు ఎదగాలనుకుంటారు. ఎన్ని బాధలు వచ్చినా దిగమెంకుంటారే తప్ప మా కోసం తిరిగి వచ్చేయాలనుకోరు. అందుకే నాన్న గెలిపించడానికి నేను ఫెయిల్ అని చెప్పినా పర్లేదనిపించింది. నాకు 6 ఏళ్ల వయసులో నడక తడబడుతుంటే చెయ్యి పట్టి నడిపించిన అమ్మా నాన్న 60 ఏళ్ల వయసులో వాళ్ళు తడబడుతుంటే వదిలేసి వెళ్ళిపోతా ఎలా మావయ్య? తలుచుకోకుండానే నాన్న పక్కన, తలుచుకునే లోపే అమ్మ పక్కన, తలుచుకున్న మరుక్షణం చెల్లి పక్కన ఉండాలనుకున్నాను. అది నా బాధ్యత మావయ్య. అక్కడంత టాప్ పొజిషన్ వదులుకుని మావయ్య, గొప్ప స్టేజ్ మీద మెడలో మెడలేయించుకోవడం కన్నా నా భుజం మీద నాన్న చెయ్యేసి బజార్లో నడుస్తుంటే వచ్చే కిక్కు, ఆ ఆనందం ఎన్ని వేల కోట్లు ఇస్తూ వస్తుంది మావయ్య. అంతెందుకు, నా పిల్లల పెళ్ళిళ్ళు నీ చేతుల మీదుగా చేసి పెట్టరా అని మీరు అన్నప్పుడు నాకు నా కొడుకున్నాడు రా, జరిగిపోతాయి అంతే అన్నాడు. చూసారా, అది చాలు మావయ్య జీవితానికి. అంతకంటే టాప్ పొజిషన్ ఏముంటుంది మావయ్య? కనిపించిన దేవుణ్ణి కనిపించమని అడుగుతాం, కానీ పెంచిన దేవుళ్ళని మాత్రం పట్టించుకోకపోతే ఎలా మావయ్య?
వాళ్ళ నా ఆస్తి కాదు మావయ్య, నా ఆత్మ. మావయ్య రోజు ప్రొద్దున లేచి అమ్మ నాన్న మొహం చూస్తే చాలు, అదే నా ఆస్తి, అదే నా టాప్ పొజిషన్. మళ్ళీ ఇది అందరికీ కుదరాలని లేదు, చాలామంది కుదరదు కూడా. నా అదృష్టం నాకు కుదిరింది. రే, నేను ఈ ఊరు వచ్చేటప్పుడు ఈ ఊళ్ళో నాకు మంచి స్నేహితుడు ఉన్నాడని మాత్రమే అనుకునేవాడిని. కానీ వాడికి గొప్ప కొడుకున్నాడని మాత్రం నాకు ఇప్పుడే అర్థమైంది. ప్రపంచంలో పిల్లలు ఆనందంగా ఉంటే చూసి సంతోషపడే తల్లిదండ్రులు ఉంటారు. కానీ తల్లిదండ్రులు సంతోషంగా ఉంటే హ్యాపీగా ఫీల్ అయ్యే కొడుకు నిన్నే చూస్తున్నాను. నో వర్డ్స్. నువ్వు నాకు కొత్త జీవిత పాఠం నేర్పించావురా. నీకు సర్ప్రైజ్ ఫారెన్ నుంచి వచ్చాక ఇస్తా. బాయ్. మొన్ననే కలుద్దాం అనుకున్నాం కదా. మీరేదో పని మీద మా స్టేట్కి వెళ్ళారని తెలిసింది. మీరే ఉంటారనుకున్నాను, సార్ ఉంటారని ఎక్స్పెక్ట్ చేయలేదు. పని ఇద్దరిది రాజుగారు, అందుకే కలిసి పిలిపించినాం. బై ద వే, ఇతను ప్రదీప్ మల్హోత్రా, మా పొలిటికల్ అండ్ ఫైనాన్షియల్ అడ్వైజర్. ఏదో కలవాలన్నారు? ఏం లేదు రాజుగారు, మీకు తెలుసు ఎన్నో ఏళ్లుగా మేమిద్దరమే అధికారంలో ఉన్నాం. సెల్ఫ్ బెనిఫిట్స్ బాగా పెరిగిపోయినాయి, వెనక డబ్బొచ్చి మస్తు చేరింది. రాజకీయం అంటేనే దినదిన గండం, 100 ఏళ్ల ఆయుష్. పదవిలో ఉండగానే దాన్ని జాగ్రత్త చేయాలి కదా. అది సరే, నాకెందుకు చెప్తున్నారు? ఐ విల్ కమ్ టు ద పాయింట్. మా దగ్గరున్న బ్లాక్ మనీ మీద మీ కంపెనీ స్టాంప్ వేసి వైట్గా మార్చేస్తే చాలు. ఆల్రెడీ 75 కంట్రీస్లో మీ కంపెనీ ఆపరేషన్స్ ఉన్నాయి, అండ్ మోర్ చారిటీస్. మీకు ఇదేం పెద్ద పని కాదు. మా కోసం నిలబడండి. మా 2 స్టేట్స్ మ్యాప్ మీద ఎక్కడ టిక్కు పెడితే అది నిమిషాల్లో మీదైపోతుంది. అది భూమైనా, కట్టే డ్యామ్ అయినా, ఎదుటోడి ప్రాణమైనా. ఆ టెక్నికల్ డీటెయిల్స్ అన్నీ నేను చూసుకుంటాను. సీఎం సార్, నా కంపెనీలకు ఎంటర్ అయ్యే గాలిని 1కి 10 సార్లు ఫిల్టర్ చేసి లోపలికి రాణిస్తాను. అటువంటిది మీ చెత్తని లోపలేస్తా ఉంటున్నారు. ఎలా యాక్సెప్ట్ చేస్తాను? చెత్త. సారీ సార్, నేను మీకు ఫిట్ అవును. ఇట్స్ వేస్ట్ ఆఫ్ యువర్ టైం. ఆలోచించండి రాజుగారు, మీరు అంటే మా తరఫున రాజ్యసభలో ఉంటారు. సార్, రేపునే చస్తే నా దేహం మీద మీ పార్టీల జెండాలు కాదు, జాతీయ జెండా ఉండాలనుకుంటున్నాను. మర్చిపోతాండారు, ఎదురుంగా ఉన్నదే 2 సీఎంలు. ఐ నో పిఎం సార్, కావాలంటే గంటలో కలవగలను. యాక్చువల్లీ అది అర్జెంట్ వర్క్ ఉంది, తర్వాత కలుద్దాం. వదలబ్బా, వాడి మీదకి నీ స్టేట్ లో ఉన్న అన్ని డిపార్ట్మెంట్స్ ఒకదాని మీద ఒకటి వదులు. సాయంత్రం కల్లా వణికిపోతూ పరిగెత్తుకుంటా రావాలా. ఎక్స్క్యూజ్ మీ, అతనేమైనా అనామకుడు అనుకుంటున్నారా? ఈ కంట్రీలో ఉన్న బెస్ట్ లాయర్స్, బెస్ట్ ఆడిటర్స్ అతని కంపెనీ చుట్టూ ఫెన్స్ లాగా ఉంటారు. పిఎంని గంటలో కలవగల అతనే మీ స్టేట్ డిపార్ట్మెంట్స్ ఏం చేస్తాయి? మరేం చేద్దాం? మీరు కొట్టాల్సింది అతని ఆస్తులు, ఆఫీసులు కాదు, అతని ఆత్మ గౌరవాన్ని. ఐ మీన్ హిస్ సెల్ఫ్ రెస్పెక్ట్. ఎట్లా? ప్రొసీజర్ మీ ఫోన్కి పంపించాను. యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవ్వండి. అప్పుడు ఆ పిఎం ఎలా ఫోన్ ఎత్తుతారు చూద్దాం. అవుట్ స్టాండింగ్ ప్రెజెంటేషన్ దివ్య. సార్ ఏంటి సార్ ఇవి? సాఫ్ట్వేర్ ఆఫీస్ లో డ్రగ్స్ తో పని ఏంట్రా? ఏంటి సార్ కొడతారేంటి? ఆఫీస్ సీజ్ చేయండి. ఈ రోజు క్రౌన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పై పోలీసులు జరిపిన ఆకస్మిక దాడిలో భారీ స్థాయిలో డ్రగ్స్ స్వాధీనం చేసుకోవడం జరిగింది.
వివిధ ప్రాంతాల్లో ఆ గ్రూప్ కి సంబంధించి ఉన్న అన్ని కార్యాలయాల మీద దాడి చేసి ఎంప్లాయీస్ మొత్తాన్ని అరెస్ట్ చేసి నార్కోటిక్స్ టెస్ట్ కి పంపడం జరిగింది. రామకృష్ణ గారి కంపెనీలో ఇలా జరగడం, ఆయనకి దీంట్లో సంబంధం ఉందని తెలియడంతో పోలీస్ శాఖ చర్యలు ప్రారంభించింది. అసలు ఏం జరుగుతుంది? ఇది పక్కా ప్లాన్ కాన్స్పిరసీ సార్. వాట్? డాడీ, సారీ సార్, మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేయమని ఆర్డర్స్. ఆఫీసర్స్, సీజ్ ద ఫోన్స్. ఒకసారి డీజీ గారితో మాట్లాడతాను. ఆర్డర్స్ ఇచ్చిందే డీజీ గారు సార్. ఏ లెట్ మీ టాక్ టు మై లాయర్. సారీ మేడం, యాక్సెస్ డినైడ్. పాస్పోర్ట్స్ ప్లీజ్. సీజ్ ద హౌస్. ఏమప్పా ఢిల్లీ సాల్నా? టర్న్ ద మ్యాటర్ మోర్ స్పైసీ. అందరూ అనుకుంటున్నట్టు వాడు మిరాకిల్ మ్యాన్ కాదు, పెద్ద మాన్స్టర్ సార్. వాడు ఫారిన్ ట్రిప్స్ పేరుతో మమ్మల్ని వెంటేసుకెళ్ళి అక్కడ అబ్యూస్ చేసేవాడు సార్. ఫారిన్ క్లయింట్స్ కి మమ్మల్ని ఏరేసి మరి ప్రాజెక్ట్స్ తెచ్చుకునేవాళ్ళు సార్. పేద పిల్లలం సార్ మేము. ఎంతో కష్టపడి చదివి పైకి వచ్చి ఉద్యోగంలో చేరితే మా జీవితాలు నాశనం చేశాడు సార్. వాడు నాశనం అయిపోవాలి. చూసారుగా, ఇది రాజుగారి నిజ స్వరూపం. గుడ్డ కాల్చి వాడి మొహానేసినాం సాల్నా? మనకి ఫేవర్ గా స్టేట్మెంట్ ఇచ్చిన అమ్మాయిలతో మనకేమైనా పని ఉందా? ఆ రాజుకి లాయల్ ఎంప్లాయీస్ అనుకుంటాం. సోషల్ మీడియాలో హ్యూమన్ రైట్స్, సిపిఐ, అది ఇది అని సౌండ్ ఎక్కువగా చేస్తున్నారు. బ్లేమ్ వేయగానే ఇంత స్పీడ్ గా స్ప్రెడ్ అవుతుంది అంటే దిస్ ఈస్ కంప్లీట్లీ ఏ ప్లాన్డ్ యాక్టివిటీ. మనల్ని అన్యాయంగా ఇరికిస్తున్న వాళ్ళని ఎదుర్కోవాలి అంటే we need to raise a corporate social war. ఆ అమ్మాయిలతో పాటు బాల్ సౌండ్ కూడా మ్యూట్ చేయండి. బై ద వే, రామకృష్ణరాజుతో రాజ్యసభ ఏదో మొన్న అన్నారు కదా. నా వైఫ్కి ఫ్లైట్స్ మాత్రమే కాదు, పాలిటిక్స్ కూడా చాలా ఇంట్రెస్ట్. నా వైఫ్ ఇంట్రెస్ట్ని ఫుల్ఫిల్ చేయడం నాకు ఇంట్రెస్ట్. తను బిజీగా ఉంటేనే నేను రిలాక్స్గా పనిచేయవచ్చు. మేడంకి చెప్పండి, సీట్ మీదే. 24 అవర్స్లో అయిపోవాలి. రే కూల్ రా. మన పని చేస్తుంది ఆనితోనా నీ పెండ్లంతోనా? నా పెండ్లాంకి ఫ్లైట్ ఇష్టం, నా పెండ్లాంకి ఢిల్లీ సీట్ ఇష్టం. రేపు నువ్వంటే ఇష్టం, నేను ఇష్టం అంటే కొంగు పట్టుకొని తిరగాలనా? పనయ్యే వరకు ఏదో ఒకటి పట్టుకోవాలరా. ముందు ఆ అమ్మాయిల్ని, ఎంప్లాయీస్ ఏం చేయాలనో చూడు. పనైపోగానే ఈ మల్హోత్ర గాడి పెండ్లాన్ని మాత్రం మీరేం చెప్తే అది చేశాం. అన్యాయంగా ఒక మంచి వ్యక్తి పైన బ్లేమ్ వేశాం సార్. సోషల్ మీడియాలో పిచ్చ పిచ్చగా రాస్తే కొడతారేమో, మేము చంపేస్తాం. ఏంటి సార్ ఈ దారుణం? వీళ్ళు కంపెనీ సీక్రెట్స్ బయట పెట్టారని ఆ రాజుగారు మనుషులే చంపేశారు. అవును, రాజుగారు చెప్పారు, మేం చేసాం. ఏంటి బొక్క? వై? డైరెక్ట్గా మీరే మర్డర్ చేయించారని వాళ్ళు ఒప్పుకున్నారు. అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది మీ మీద. మీ అమ్మాయి ఏమో లాయర్స్ రావాలి, అప్పటిదాకా ఆగాలి అని లేట్ చేస్తే బయటున్న జనం మొత్తం మీ మీద దాడి చేయొచ్చు. అది మీకు, మీ కుటుంబానికి, మీ పరువుకే ప్రమాదం. సరెండర్ అవ్వండి ప్లీజ్. మమ్మల్ని నమ్మండి అమ్మా, ఆయన చాలా గొప్పవారు. మేము జాగ్రత్తగా చూసుకుంటాం. మీరెన్నైనా చెప్పండి, డాడీని మాత్రం టచ్ చేయడానికి వీల్లేదు. అమ్మా, వెంటనే వస్తా. మనల్ని నమ్ముకుని లక్షల కుటుంబాలు ఉన్నాయి. ఇక నుంచి అన్ని నువ్వే చూసుకోవాలి. జాగ్రత్త.
జీవితాలతో ఆడుకుంటావా? అమాయకుని చంపిస్తావరా? అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసుల్ని కొడతావురా? పట్టుకుంటావురా? ఏమంతా చూస్తూ ఊరుకుంటారనుకున్నావా? వాళ్ళంతా మా కుటుంబ సభ్యులు అని మీరు అంటూ ఉంటే మేము పొంగిపోయాం సార్. కానీ ఇట్లాంటి నీచమైన పనులు చేయించి చంపేస్తారా? కన్న బిడ్డని కనీసం చివరి చూపు కూడా చూసుకోకుండా చేశావు కదరా. కొట్టండ్రా చెప్పులతో. ఎవరనుకున్నారు? ఏంటి మీరు చేసేదంతా? ఏమంటే కోట్లో చూసుకో. ప్లీజ్ అమ్మ స్లీపింగ్ పిల్స్ తీసుకుంది సార్. ప్లీజ్ అమ్మని కాపాడండి సార్ ప్లీజ్. ఇలాంటి చేసుకుంటే పిలిచి కాకుండా ఇంకేం తీసుకుంటుంది? లోపలేసేసినాం. ఇక కంపెనీ మందేగా, పని మొదలు పెట్టుకోవచ్చు కదా. నో నాట్ యెట్. ఆ కంపెనీ మీద ఎలా పడితే అలా బ్లేమ్ వేసి హ్యాండ్ వేసిన బ్లాక్ లిస్ట్ లోకి వెళ్ళి కంపెనీ సీజ్ అయిపోతుంది. వాడి లీగల్ టీమ్స్ దిగులోపు ఈ నేరాలని చేసింది తానే అని రాజు ఒప్పుకోవాలి, డైరెక్టర్ గా తప్పుకోవాలి, పర్మనెంట్ గా లోపలికి వెళ్ళిపోవాలి. ఆ తర్వాత ఆ కంపెనీలో సైనింగ్ పవర్ ఉన్న వాళ్ళ డాక్టర్ మీ కంట్రోల్లోకి రావాలి. మనం అడిగిన చోటు సంతకం పెట్టి అన్ని డోర్స్ ఓపెన్ చేయాలి. అప్పుడు స్టార్ట్ అవుతుంది మీ పని, నా పని. పెట్టండి రాజుగారు. ఇన్ని నేరాలు చేసిన మీ చేతికి ఒక్క సంతకం పెట్టడం పెద్ద కష్టమేం కాదు. ఈ నేరాలకి నాకు ఎటువంటి సంబంధం లేదు. మా వాళ్ళకి ఎవడైనా నచ్చకపోతే తల అడుగుతారు. మీరు లక్కీ సంతకం మాత్రమే అడిగారు. పెట్టండి. నాకు సంబంధం లేదు. ఓ సంబంధం లేదా? ఇప్పుడు వస్తుంది చూడు. మేము చెత్త, నువ్వు చేస్తే జాతీయ జెండా కప్పాలా? ఇప్పుడు కప్పమను మసిగొడ్డ. సంతకం కోసం వేసింది 2 దెబ్బలే. ఇక మీద నుంచి కోర్టులోనే కాదు, ఎక్కడన్నా నోరిప్పావో 3వ దెబ్బ చావు దెబ్బ. తప్పు చెయ్యనంటే తొక్కేస్తారా? రాళ్లతో కొడతారా? కన్న కూతురు రక్తాన్ని కళ్ళకు చూపిస్తారా? కనపడకుండా చేస్తారా? ఒక నడిచే మంచిని ఉరికంబానికి ఎక్కిస్తారా? నా బిడ్డలు చల్లగా ఉండాలని నా ఇంటికొచ్చి ఆశీర్వదించాడు. ఉంది, వాడి బిడ్డలు చల్లగా ఉండాలని నేను ఆశీర్వదించాను. మరి ఉండాలిగా, వాళ్ళు చల్లగా ఉండాలిగా. అందుకే
ఆ మాట నిలబెట్టడానికే నా కొడుకు మొదలుపెట్టాడు శత్రువులతో సమరం. మీ బాబులు రావాలి, వాణ్ణి తేవాలి, అప్పుడు మిమ్మల్ని తీసుకెళ్ళాలి. నా కొడుకు అనుకుంటే మిమ్మల్ని ఏ కాలేజ్ నుంచో పబ్ నుంచో ఇలా తీసుకురాగలడు. కానీ కన్న బిడ్డని కంటి ముందు నుంచి దూరం చేస్తుంటే ఆ బాధ ఎలా ఉంటుందో మీ నాన్నలకు తెలియాలి. అందుకే వాళ్ళు చూస్తుండగానే తీసుకొచ్చాడు. మీ కొడుకు ఏమైనా జరుగుంటే? కొడుకంటే కొరువు పెట్టేవాడు కాదు, పరువు నిలబెట్టేవాడు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సన్. ఒక తండ్రికిచ్చిన మాట కోసం, ఒక ఊరికిచ్చిన మాట కోసం, ఈ తల్లికిచ్చిన మాట కోసం గోడల వెనక దాచి ఉన్న నిజాన్ని బద్దలు కొట్టి బయటకు తేవడానికి తన ప్రాణాన్నే పణంగా పెట్టాడు చూడు. అందుకే ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సన్. అంకుల్, మా నాన్న వాళ్ళు చేసిన తప్పే, కానీ మీతో ఉన్నది ఒక్కడు, వాళ్ళతో ఉన్నది 2 రాష్ట్రాలు. ఎలా ఆపుతారు వాళ్ళని? తప్పు చేశారు. రాజు కూతురు కొట్టి కోమాలకు వెళ్ళేలా చేసి తప్పు చేశారు. మళ్ళీ పిల్లల విషయంలో స్నేహితులు విరోధులై శత్రువుకి దారిచ్చి ఇంకొక తప్పు చేశారు. ఈ అమ్మాయి లేచి మన పేపర్స్ మీద సంతకం పెట్టేలోపు పొరపాటున మీ అమ్మాయిని బయట పెట్టి ఈ కేసు వెనక ఉన్నది మీరేని చెప్పాడా? యు బోత్ ఆర్ ఫినిష్డ్. ఫినిష్డ్ మేమా? ఇప్పటిదాకా జరిగింది ఒక తీరు, ఇప్పటి నుంచి జరిగేది ఇంకో తీరు. ఇక మనల్ని ఆపేటోడు ఎవ్వడూ లేడు. సార్, సార్ రుద్రరాజపురం అన్నారు, అందుకే తీసుకొచ్చాను. నువ్వు వెళ్ళు. రైట్ సార్. నమస్కారం అండి. నా పేరు మణికంఠరాజు. మీ అమ్మాయిల్ని తీసుకొచ్చాడే వాడి తండ్రిని. ఆ జాడీలు అక్కడ పెట్టండి అమ్మా. ఏందది? ఇవి కొబ్బరి ఆవకాయ, అది పందెం కూడా ఆవకాయ, అది పొట్టేల ఆవకాయ. మేము శత్రువు ఇంటికి వెళ్ళినా ఒట్టి చేతులతో వెళ్ళాం. మర్యాద. దేనికొచ్చినావు? ఈ నెల 30వ తారీఖున మా ఊళ్ళో శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ సంవత్సరం ఇంకా ఘనంగా చేయాలనుకుంటున్నాం. అది కూడా నా స్నేహితుడు రామకృష్ణరాజు చేతుల మీదుగా. ఆ రోజు ఆయన్ని ఉరికంబం ఎక్కిస్తున్న మీరిద్దరే వెంట పెట్టుకుని తీసుకురావాలి. మీరు తీసేసిన గౌరవం మర్యాదలతో సహా తప్పక తీసుకొస్తారని ఆశిస్తున్నాను. ఉత్సవం జరగాలంటే ఊరుండాలిగా. శ్మశానాల్లో ఎట్టా చేస్తావు? ఊరికి ఉత్తర వైపు ఉన్న కొబ్బరి తోపులో నుంచి మీ స్పెషల్ క్రిమినల్ ఫోర్స్ దిగింది కదా? అలాగే దక్షిణ వైపు స్టోరేజ్ గోడౌన్స్ నుంచి గ్రే హౌండ్స్ ముసుగులో భయంకరమైన నీ పర్సనల్ ఫోర్స్ దిగింది కదా? ఊరి నడిబొడ్డుకి జైలు నుంచి కరుడు కట్టిన ఖైదీల్ని రిలీజ్ చేసి పోలీసుల్లాగా ఎస్పీతో పంపించారు కదా? ఈ దొంగల గురించేనా మీరు చెప్తుంది? దిగినోళ్ళు మీ ఊళ్ళో అడుగు పెట్టిన మరుక్షణం అక్కడ ఊరుంటాది. ఆ ఊరికి ప్రాణం ఉండదు. మీ వాళ్ళకి తోటలోకి రావడం సులభం, గొడవంలోకి దూరటమూ సులభం, ఊర్లో అడుగు పెట్టటమూ సులభమే. కానీ ఒక్కటి దాటడం కష్టం. ఏందది? నా కొడుకు. ఎప్పుడు ఎన్కౌంటర్లు లైవ్ లో చూస్తుంటారంట కదా, ఇప్పుడు నా కొడుకు చూపిస్తున్నాడు. లింక్ ఓపెన్ చేసుకోండి. కోకోనట్ ఫార్మ్స్ క్రాస్ అయిపోయారా? వి ఆర్ అబౌట్ టు క్యాప్చర్ ద టార్గెట్. టార్గెట్ నా ఎదురుగా ఉంది సార్. వాట్? ఫినిష్ హిమ్.
వాడి ఫ్యామిలీ సంగతి మేము చూసుకుంటాం. సార్ ఏమైంది? రేయ్ రారా బయటికి, నీ రక్తం కళ్ళ చూస్తా. Tarzan is in trouble. Go as backup. టార్గెట్ నాకు ఎదురుగా ఉంది. హీఈస్ చీటింగ్. వాడక్కడున్నాడు. దాక్కొని కాదుగా, దమ్ముంటే ముందుకు రాలా నీ అబ్బ. Respond, Tarzan. Tarzan, respond. Raku. Raku, respond. వాడి చావు చాలా దారుణంగా ఉండాలిరా. టచ్ చేస్తున్నావురా. కొడతంది నిన్ను, నీ పోస్ట్ని కాదు. ఒక మంచి మనిషిని మెడబట్టుకుని తోసినంత ఈజీ కాదురా నా ఊరుచి తొడగొట్టం అంటే. మీ ఇళ్ల మీద పడితేనే ఏం చేయలేదు, ఇక వాడు ఊరి మీద పడి ఏం చేస్తారు మీరు? గుర్తుంచుకోండి, మీకున్నది వారం రోజులే. వెంట పెట్టుకొని తీసుకురావాలి. ఏం చేస్తావు? మేము కోడిని పొట్టేల్నే కాదు, మాకెదురొస్తే దేన్నైనా పచ్చడి పెడతాం, జాడి ఎక్కిస్తాం, చచ్చినట్టు తీసుకొస్తాడు.
బండ సచ్చినోడు నన్ను కిడ్నాప్ చేసి నువ్వు కాఫీ తాగుతావా? చెప్తా నీ పని. ఏ యావరేజ్, నన్ను టచ్ చేయడం మీ బాబుల వల్లే కాలేదు, ఇంకా నీ వల్ల ఏమొద్దులే కానీ అది పడేసి వచ్చి కూర్చో. ఏంటో చెప్పు. మంచి ఊరికి ఎత్తుకొచ్చావు, మంచి ఇంట్లో పెట్టావు, టైంకి ఫుడ్, పడుకోవడానికి బెడ్ అన్నీ ఇచ్చావు. మరేమాయ రోగం, కర్రలు పట్టుకుని తిరుగుతున్నావు? సరిపోవట్లా. అంటే బోర్ కొడుతుంది. బోరా? బాడీ మంచి ఎంటర్టైన్మెంట్ అడుగుతుంది. అబ్బో ఏంటో? మ్యూజిక్. అది యావరేజ్ గా కాదు, సౌండ్ లో బీట్ ఉండాలి, బాడీలో స్వింగ్ ఉండాలి, చూపులో టెక్ ఉండాలి, పట్టులో కిక్ ఉండాలి, పక్కన నువ్వు ఉండాలి. ఊపితే 2 స్టేజ్ ఊగిపోవాలి. నీ వల్ల అవుతా? నీ వల్ల అవుతా? చూస్తావా? సార్ ఇప్పుడు పెట్టండి సార్ సంతకం, పెట్టండి సార్. ఏ కూతురు కోసం అయితే ఇప్పుడు వరకు నోరు తెరవలేదో ఆ కూతురు ఇప్పుడు సేఫ్ సార్. మీరు 10 మందికి అన్నం పెట్టేటోళ్ళని, మీకోసం దేవుడు వస్తాడని ఆ రోజే చెప్పాను సార్. ఇప్పుడు మిమ్మల్ని గెలిపించడానికి ఆ దేవుడే దిగొచ్చాడు సార్. ఇప్పుడు పెట్టండి సార్ సంతకం. ఏంది? రాజు సుప్రీంకోర్టులో కేసు రీఅపీల్ చేసినాడా? నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు తన కూతుర్ని అడ్డు పెట్టుకొని రామకృష్ణరాజుని కోర్టులో ఒప్పించారు. ఇప్పుడు ఆ కూతురు మిస్సింగ్. ఎవరిని నమ్ముకొని మీరు ఈ పని మొదలు పెట్టారో ఇప్పుడు ఆ మల్హోత్రా కూడా ఢిల్లీలో కిడ్నాప్ అయ్యాడు సార్. రాజుకు సంబంధించిన లీగల్ టీమ్స్ అన్ని యాక్టివేట్ అయ్యాయి సార్. రాజు నోరు విప్పితే కోర్టే కాదు, అన్ని డిపార్ట్మెంట్స్ కదులుతాయి. మొత్తం ఢిల్లీ వచ్చి మీ మీద పడుతుంది సార్. ఏం చేద్దాం? సరెండర్. విగ్రహాలు వేదిక చేరాయి. తదుపరి జరగవలసింది కళ్యాణ మహోత్సవం. ఈ మంగళప్రద కార్యక్రమంలో కూర్చోవలసిన దంపతులను సిద్ధం కమ్మని చెప్పండి. నువ్వెదురొచ్చి పిలిచినావు, నువ్వు తొడగొట్టి పిలిచినావు. వచ్చినాం, మేము ఆడి నుంచి ఈడ్దాకా వచ్చినాం. వీడిని కూడా తీసుకొచ్చినాం. మీకు తమ్ముంటే వీడిని ఈడ్ నుంచి ఆడదాకా తీసుకుపోండి, చూద్దాం. ఈ ప్రపంచంలో రామాని మొదలు పెడితే పనే ఆగదు. అలాంటిది సీతారాముల కళ్యాణం ఆగుతుందా? జరుగుతుంది. వాడి చేతుల మీదుగానే జరుగుతుంది. చేతనైతే నువ్వు ఆపు.
టైం లేదు, తల కొట్టండి, బయలుదేరాలి. ప్లీజ్ డాడీ ప్లీజ్ మనం ఓడిపోతున్నావా? మన వెనక రాముడున్నాడు, ఆ దేవుడున్నాడు. ఓడిపోం. ఎవడు వాడు? వీనికి వానికి సంబంధమేంది?
చచ్చిపోతాడు. ఈ సమస్యకి కారణం వాళ్ళు. ముందు వాళ్ళని చంపేయండిరా. ఏందా సూపో? ఓడెవడనా? వచ్చి నేనెవడనా? మీకు నాకు లింక్ ఏందనా ఉందే? మీరు చేసిన పాపానికి నాకు రేగిన కోపానికి లింక్ ఉందే. నా గుండెకాయ, నా అమ్ములో, నా ప్రాణం. పెండ్లని చెప్పి ఊరొచ్చింది, బ్రదర్ని చూపించింది, డైరెక్ట్ గా పరిచయం చేసి సర్ప్రైజ్ ఇస్తాననింది. కానీ ఊరు నుంచి తిరిగి వచ్చి కనిపించకుండా పోయిందే. ఎతికినా కనిపించకుండా చేసింది మీరే అని తెలిసిందే. దాన్ని ముట్నోని చంపే నీ కథ మొదలు పెట్టినా, నీ కథలో అడుగు పెట్టినా. అప్పుడుకే మా వాడు మీతో ఆట మొదలు పెట్టినాడు. వాడే చెప్పినాడు మీరిద్దరు బతుకుంటేనే నిజం బయట వస్తుందని, మీ ఇద్దరు ఆటానికి ఇంకోడున్నాడని, అమ్ములు ఢిల్లీలో ఉందనే. అందుకే ఫోకస్ ఢిల్లీకి తిప్పినా, ఓడిని పండబెట్టినా, నా అమ్ముల్ని దక్కించుకున్నా. కండ్లు తెరుస్తానే తను ఏమడిగినాదో తెలిసినా? డాడీని చూడాలి. దిగినా నీ అరాచకం చూసినా పండబెట్టినా. నేను నిలబడిందే తన కోసం మాత్రమే, కానీ మోడు నిలబడిందే నాయనకిచ్చిన మాట కోసం, ధర్మం కోసం, ఒక మంచి మనిషిని తిరిగి నిలబెట్టేదాని కోసం. దాన్ని నిలబెడతారా పడిపోతారా? టు బే ఆర్ నాట్ టు బే? తప్పొప్పుకుంటాం. తప్పంతా మాదే. క్షమించు. ఏం చెప్పంటాడు చెప్తాం మమ్మల్ని. వాళ్ళకి చెప్పండి. అయ్యా, నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేమయ్యా. రుణం? స్నేహం కోసం ఎవరైనా సమయం ఇస్తారో, ఆనందం ఇస్తారో, ఆస్తి ఇస్తారో, ప్రాణం ఇస్తారా? వాళ్ళు ఇస్తా ఉండారు. నాయన మాట కోసం ప్రాణం అడ్డేసి నిలబడినాడు చూడు, అతనికి రుణపడి ఉండాలా మీరు? ఏంది అమ్ముడు, ఏంది హ్యాపీనా?
చాలా రోజుల తర్వాత నాయన్ని చూస్తూ ఉండగా హ్యాపీగా ఎంజాయ్ చేసిరా, నేను వెయిట్ చేస్తుంటా. ఇవన్నీ చేసింది మీరా సార్? ఎస్, మేమే చేసాం. అవును. ఇంత పెద్ద పొజిషన్ లో ఉండి మీకు ఇలా చేయడానికి Please, సిగ్గుగా stay back, అనిపించట్లేదా? stay back. సార్ సార్ మీడియా సార్. బాబు, ఎవరు నువ్వు? మొరాకో దేశం, వరల్డ్స్ క్రైమ్ క్యాపిటల్. అక్కడ డాన్ డేనియల్ గురించి వినే ఉంటారు కదా సార్. 30 సంవత్సరాలు, 3 ప్రభుత్వాలు, 30,000 మంది సైన్యం వాడిని టచ్ కూడా చేయలేకపోయారు సార్. వీడికి వాడికి ఏంటి సంబంధం? వాడిని చంపింది వీడే సార్.